హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. 2024 టెట్ పేపర్ 1 నుంచి సైకాలజీ ప్రీవియస్ బిట్స్కి సంబంధించిన వీడియోని చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఎక్కువగా ప్రీవియస్ బిట్స్ నుంచి క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన వీడియోలను చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమాన్ని గుర్తించండి. సైకాలజీ ప్రీవియస్ బిట్స్ నుంచి చాలా వరకు బిట్స్ అనేటివి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం. క్రమానుగతమైంది, వికాసం అనేది క్రమానుగతమైంది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం ఏది? ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయండి. టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నల సరళి అనేది ఈ రకంగానే ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 4 విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవడం. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తిలో కనిపించే లక్షణం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశ లక్షణం ఏది? ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కౌమార దశ లక్షణాన్ని గుర్తించండి అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సంఘాన్ని విస్మరించడం. కౌమార దశ లక్షణం వచ్చేసి సంఘాన్ని విస్మరించడం. శారీరక మార్పులు నిలకడగా ఉండడం అనేది కౌమార దశ లక్షణం కాదు. ప్రశాంతంగా ఉండడం అనేది కూడా కౌమార దశ లక్షణం కాదు. భిన్న లింగ వ్యక్తులతో నిలకడగా వ్యవహరించడం కూడా కౌమార దశ లక్షణం కాదు. కౌమార దశ లక్షణం వచ్చేసి సంఘాన్ని విస్మరించడం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు గుర్తింపు, ఉనికి కోసం ఇతరులను ఆరాధించే, అనుకరించే దశ ఏది? వ్యక్తి పూజ కౌమార దశలో కనిపిస్తుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విశ్వ వ్యాకరణ సిద్ధాంతం వీరికి చెందినది. యూనివర్సల్ గ్రామర్ థియరీ అనేది వీరికి చెందినది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 చోమ్స్కీ. నోమ్ చోమ్స్కీ విశ్వ వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారు? బలవంతమైన, అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోయే ప్రయత్నాన్నే దమనం అని పిలుస్తారు. ఇది దమనం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? ప్రశ్నల సరళిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు క్లిఫోర్డ్ బీర్స్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విధమైన ఆలోచనలు కలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షల్లో ఎక్కువ స్కోరు సాధిస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విభిన్న ఆలోచనలను కలిగిన వారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షల్లో ఎక్కువ స్కోరు సాధించడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు. ఇది ఈ రకమైన ప్రజ్ఞ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి, లేదా చివరిలో 30 ప్రశ్నలకు ఎన్నింటికి మీరు సరైన సమాధానం గుర్తించారో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ వల్ల నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావంను అంచనా వేసే ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా వరకు ప్రతి సెట్లో రావడం జరుగుతుంది. క్వశ్చన్ సరళిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరతంత్ర చరం. ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది పరతంత్ర చరం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్ని ఈ నియమం తెలియజేస్తుంది. 11వ ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సామీప్య నియమము.
ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను సమూహంగా ఏర్పరచడాన్ని సామీప్య నియమం అంటారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్లను కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. పునర్బలనం చెందిన ఆచరణల వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి చెందినది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసనము. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్వేగాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ప్రతి ఒక్కరూ ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పిల్లలకు భయం అనే ఉద్వేగం పుట్టుకతోనే ఉంటుంది. ఇది సరికాని ప్రవచనం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన అంశాలు తొలుత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగా చివరకు మరలా కఠినంగా ఏర్పడే అభ్యసన వక్రరేఖలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఎస్ రకపు వక్రరేఖలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. టైప్ రైటర్ మరియు కంప్యూటర్లోని కీబోర్డ్ యొక్క సామీప్యత వల్ల టైపు చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభమవుతుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. టెట్ డిఎస్సి రాయబోయే అభ్యర్థులు ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలపై దృష్టి సాధించితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ. ఇచ్చిన ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణను ఎంచుకోండి. వైగోట్స్కీ ప్రకారం ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. సరైన జతను గుర్తించండి. ఇక్కడ ఒకటి సరైన జత ఇచ్చి మిగతావన్నీ సరికాని జతలు ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం హస్తలాగనం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో గౌణ అవసరం ఏది? సేమ్ క్వశ్చన్ ఇప్పటి వరకు 3 సెట్లలో సేమ్ క్వశ్చన్ రిపీట్ కావడం జరిగింది. జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 దుస్తులు. గాలి, ఉష్ణోగ్రత, వ్యాయామం అనేది ప్రాథమిక అవసరాలు అయితే దుస్తులు అనేటివి గౌణ అవసరం కిందికి వస్తాయి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఏర్పడే భావన ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రంగు భావన. రంగు భావన అనేది 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఏర్పడుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక శారీరక ఆఘాతం వల్ల జరిగే అపసామాన్య విస్మృతి ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆమ్నీషియా. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిగా ఉపయోగించినది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శాముల్ కిర్క్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. డాక్స్ ఫైల్ ఫార్మాట్ అర్థం గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిపిఎఫ్ అనగా ఏమిటి? ఇలాంటి విస్తరణ రూపానికి సంబంధించిన ప్రశ్నలు కూడా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా పరిశీలించండి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గది చిన్న మోతాదు సమాజం అని చెప్పిన వారు ఎవరు? తరగతి గదిని చిన్న మోతాదు సమాజంతో పోల్చిన వ్యక్తి జాన్ డూయి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా? ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న విద్యను ఎలిమెంటరీ విద్య అంటారు. ఆర్టీఈ 2009 ప్రకారం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఏడిహెచ్డి అనగా ఏమిటి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. అన్మెమోరీ పుస్తక రచయిత ఎవరు? ఈ ప్రశ్న అనేది ఇప్పటికీ 2 టైమ్స్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఎబ్బింగ్హాస్. అన్మెమోరీ అనే పుస్తక రచయిత ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్.
ఏబీసీ కార్డు ఉపయోగం. ఇచ్చిన ఆప్షన్స్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే సరైన ఆన్సర్‌ను గుర్తించొచ్చు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 విద్యార్థి అంతర్జాలం మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్లు నిల్వ చేయుటకు ఏబీసీ కార్డును ఉపయోగిస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్ పఠనపరమైన వైకల్యం. వైకల్యాలకు సంబంధించి క్వెషన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డిస్లెక్సియా. పఠనపరమైన వైకల్యాన్ని డిస్లెక్సియా అంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్ క్రింది వానిలో అన్వేషణ నైపుణ్యం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కారణాలను ఊహించడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 2024 టెట్ పేపర్ 1లో అడిగిన సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. చాలా వరకు బిట్స్ అనేటివి రిపీటెడ్గా రావడం జరుగుతుంది ప్రతి సెట్లో చూసుకున్నట్లయితే. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.